ఏంటి శివ ఈ రోజు ఇంకా బోని కాలేదు? వస్తారు నా నిదానం వస్తారు ఉన్నా. అన్నా ఏదో ఒక పురుగు మందినా. ఏముంది కావాలనా? అన్నా ఏదో ఒకటి అన్నా. ఏ శివ, ఆ పురుగు మంది అందుకొని. సరే అదేనా? అదే ఎంతనా ఈ ముందా? 1000 రూపాయలనా? రైతే రాజన్నారు కదరా, రైతు చుట్టూ ఇలాంటి రాక్షసులు ఉంటే రైతు ఎర్ర రాజు అయ్యేది. ఈ రైతులకేం తెలియదా? ఈ రైతులు ఎందుకు ఇంత అమాయకం ఉన్నారు? వీళ్ళు ఎప్పుడు తెలుసుకుంటారో ఏమో. రైతు పుట్టింది మీలాంటి వాళ్ళ చేతుల్లో మోసపోవడానికేరా. రైతు దుక్కి దున్నిని కానించి పంట చేతికి వచ్చే వరకు మాలాంటో లెట్టో గాని మీలాంటి వాళ్ళు ఎంతో మంది బాగుపడుతున్నారా. మా కడుపులు మార్చుకొని మీ కడుపులు నింపాలనుకుంటే మీరు మా కడుపులే కొడుతున్నారు కదరా. రైతు మోసపోవడం తప్ప మోసం చేయడం తెలియదురా. ఇలా ఎంతో మంది రైతులు పంట సరిగ్గా పండక, పండిన పంట సరిగ్గా అమ్ముకోలేక ఎన్నో ఆత్మహత్యలు చేసుకుంటున్నారు. రైతు దేశానికి వెన్నుముక్క లాంటి వాళ్ళు అంటారు. అలాంటి వెన్నుముక్కని ఇచ్చేస్తే రైతు ఇంకెక్కడరా బాగుపడతాడు?